ఇందిరానగర్ అంగన్వాడీ కేంద్రంలో ఎస్బీఐ వివిధ వస్తువులను అందజేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరానగర్ 1 అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఎస్బీఐ బ్యాంక్ వారు ప్రీ స్కూల్ పిల్లలకు ఆట బొమ్మలు, పుస్తకాలు, టీవీ, వాటర్ ఫిల్టర్, రైస్ కుక్కర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్ర హోలిస్టిక్ డెవలప్మెంట్ చైర్మన్ లక్ష్మి మాట్లాడుతూ మన రాష్ట్రంలో 60 అంగన్వాడీ కేంద్రాలకు ఈ సామాగ్రి అందజేస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రీ స్కూల్ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని చెప్పారు. మంగళగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ సులోచన, ఏసీడీపీఓ సరిత మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను ఇందిరానగర్ వాస్తవ్యులు సద్వినియోగం చేసుకోవాలని తల్లులందరికీ అవగాహన కలిగించారు. మంగళగిరి మున్సిపాలిటీ సెక్టార్ సూపర్వైజర్లు శ్రీదేవి, రత్నకుమారి, అంగన్వాడీ టీచర్లు అంజలి, సునీత, కళ్యాణి పాల్గొన్నారు. మనకి ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ లో ఓవర్ హెడ్ ట్యాంక్స్, కనెక్టివిటీ ఇవి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి మేము వాటర్ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు రైస్ కుకింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారని రైస్ కుక్కర్ అడిగారు టీచర్స్ అందరూ. రైస్ కుక్కర్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నేను దీని ప్రకారం మేము చెప్పాలనుకున్నది ఏంటి అంటే అందరి తల్లిదండ్రులకి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కన్నా అంగన్వాడీ సెంటర్స్ ఏ విధంగానూ తీసుకోము. అండ్ మెయిన్ ద థింగ్, ఇక్కడ టీచర్స్ మేము మాట్లాడినప్పుడు ప్రతిదీ వింటాం అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా అబ్జర్వ్ చేసిన తర్వాతనే మేము ఇది సెలెక్ట్ చేస్తాము. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు మా పిల్లలు అనే ట్రీట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో మా పిల్లలకి ఆట వస్తువులు ఇస్తున్నారా, మా పిల్లలకి ఎడ్యుకేషనల్ కిట్స్ ఇస్తున్నారా అంటారు తప్ప వాళ్ళు మీ పిల్లల్ని ఎప్పుడు ట్రీట్ చేసి వాళ్ళు మాట్లాడలేదు. ఇలాంటి ఫెసిలిటీ మీకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ లలో దొరకదు. సో అంటే అది ఆ వే ఆఫ్ కల్చర్, ఆ స్టడీ కల్చర్ అది వేరుంటది. సో ఇక్కడ మీరు ఏదన్నా మీరు బయట పని మీదకి వెళ్ళినా ఇక్కడ పిల్లల్ని వదిలి సేఫ్ అండ్ సెక్యూర్ చేతుల్లో ఉన్నారు అన్న ధీమాతో మీరు పనిచేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.